హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఈరోజైతే పొద్దున్నే లేచి గుమ్మానికి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకొని ముగ్గది పెట్టేశానండి. నా ముగ్గు మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. బయట ముగ్గది అయిపోయిన తర్వాత పూజ కోసం అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పూజ కూడా ఫినిష్ చేస్తానండి. అందరూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అందరికీ ఆ దేవుడు దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మా దేవుడు అలంకరణ ఎలా ఉందండి? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. చక్కగా దేవుడికి పూజ చేసుకొని నీరాజనం పాడుకొని పూజ అంతా ఫినిష్ చేసుకున్నామండి. ఉగాది పచ్చడి చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారండి ఉగాది పచ్చడి? మీకు విషయం తెలుసో లేదోనండి, ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అది ముందుగా టేస్ట్ చేస్తాం మనం. అంటే ఆ ప్రసాదం తింటాం కదా, ముందుగా మనకి ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ సంవత్సరం అంతా ఆ రుచిలా ఉంటుందటండి. నేను ఎక్కడో విన్నదానండి. మీకు తెలుసా అండి ఈ విషయం? పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు మా మమ్మీ రమ్మన్నారు. అంటే పండగ కదా, అందరం కలిసి ఒక దగ్గర చేసుకుంటే సరదాగా ఉంటుంది కదా అని మమ్మీ వాళ్ళు పిలిచారనమాట. మేమైతే ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఈరోజు అంతా అక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వచ్చేస్తామన్నమాట. మీరందరూ ఎలా చేసుకున్నారండి ఉగాది? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? చక్కగా దేవుడికి ధూపదీప నైవేద్యాలతోటి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గది పెట్టేశానండి. మాకు చిన్న ప్లేస్ కదా, అలా చిన్న ముగ్గులు పెట్టేశాను. నా బుజ్జి ముగ్గులు మీకు ఎలా అనిపించాయి? కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఉగాది పచ్చడి అన్నీ పెట్టేసి చక్కగా దేవుడికి పూజ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది అనేసి సైడ్ వాయిస్ ఎవరో గొడవగా ఉందనేసి వాయిస్ కట్ చేస్తాను. అందరికీ హ్యాపీ ఉగాది అని చెప్తున్నాను. అంటే వెళ్ళే దారిలోని టిఫిన్ చేసేద్దాం అనేసి సాయిరామ్కి వెళ్ళామండి. ఈరోజైతే సాయిరాంలోని నేను ఇడ్లీ తింటున్నాను. ఇక్కడ సాయిరామ్ టిఫిన్స్లో టిఫిన్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సాంబారు, చట్నీ, 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారు. మా హస్బెండ్ నా ప్లేట్లో తీసుకుంటే నేను నవ్వుతున్నానండి. అంటే మేము షేర్ చేసుకొని తింటామండి. కంప్లీట్గా ఒక ప్లేట్ తినలేమనేసి ఒకరిదొకరు షేర్ చేసుకొని తింటాము. ఆ తర్వాత అలా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. తర్వాత ఇక్కడ సాయిరాంలోని డిటాక్స్ వాటర్ని పెట్టారండి. చక్కగా ఈ సమ్మర్ టైంలోని ఎవరికైనా సరే డిహైడ్రేషన్ అది ఉన్నా చక్కగా ఇలా తాగితే బాగుంటుందండి. వాటర్లోని జీరా, జింజర్, లెమన్, కుకుంబర్, మింట్ వేసి ప్రతి ఒక్క టేబుల్ మీద బాటిల్ పెట్టారండి. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ వాటర్ తాగొచ్చు అనమాట. ఆ తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసుకుందాం అనేసి తినేస్తున్నాం అనమాట. తినేసి అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. మమ్మీ టిఫిన్కి వచ్చేయమన్నారు కానీ మరి ఇంకా వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోతుంది కదా అనేసి టిఫిన్ తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ తర్వాత మీ అందరూ ఎలా చేసుకున్నారండి ఇవాళ సెలబ్రేషన్స్ అవిను? అక్కడ ఉగాది పచ్చడి కూడా పెట్టారండి సాయిరాంలోని. ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, పూజది చేసుకొని వాళ్ళు, చక్కగా మంచి ఐడియా అండి ఇది. తర్వాత నూకాలమ్మ తల్లి గుడి దగ్గర చాలా జనం ఉన్నారండి. అస్సలు ఖాళీయే లేదు. ఎంత ఎండగా ఉన్నా సరే ఎవరు పట్టించుకోకుండా చక్కగా తల్లి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వచ్చారో. ఈవినింగ్ ఏదో జాతర ఏదో ఉన్నట్టుందండి, మొత్తం అంతా డెకరేషన్ అవి చేస్తున్నారు. తర్వాత ఎల్లమ్మ తల్లి దండం పెట్టుకోండి అందరూ. మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్తున్న టైంలో అక్కడ ఎల్లమ్మ తల్లి గుడి వస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ తల్లి అండి. ఆ తల్లికి ఏదైనా మొక్కుకున్నామంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంటాను. అదొక నమ్మకం అంటండి. ప్రతి ఇయర్ ఆ తల్లికి పండగ చాలా బాగా చేస్తారండి. అక్కడ ఏదో సౌండ్ వస్తే నేను తుల్లిపడ్డాను, అదే చెప్తున్నాను. ఈరోజైతే మమ్మీ చికెన్ బిర్యానీ చేశారండి, ఫిష్ ఫ్రై చేశారు. మమ్మీ బిర్యానీ చాలా బాగా చేస్తారండి. ఏదైనా అమ్మ చేతి వంట అంటే ఆ కమ్మదనమే వేరు కదండి.
చాలా టేస్టీగా భలే ఉంటుందండి. రోజు మనమే వండుకొని మన కుకింగ్ తోటి బోర్ కొడుతుంది కదా. ఒక్కసారి మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ మమ్మీ చేసిన ఫుడ్ తింటుంటే చాలా బాగుంటుందండి. మమ్మీ అయితే కుకింగ్ చాలా బాగా చేస్తారు, మరి చెప్పక్కర్లేదు. తర్వాత మమ్మీ ఇక్కడ కొంచెం చిన్న గార్డెనింగ్ లాగా రోజ్ ప్లాంట్స్ మొరం అన్నీ వేశారనమాట. అది బాగున్నాయి కదా అని అలా క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత మా డాడీ మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. వెరీ సపోర్టివ్ పేరెంట్స్. మా మమ్మీ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. వాళ్ళు మీకు హ్యాపీ ఉగాది కూడా చెప్తున్నారండి మా మమ్మీ. మా మమ్మీ స్పెషల్స్ అయితే ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ అనమాట. ఆ తర్వాత ఈ లంచ్ అది అయిపోయి కొంతసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఈవినింగ్ ఏమో చాయ్ పెట్టారు మమ్మీ. అందరం చాయ్ తాగేసి అలా ఈవినింగ్ బయటికి వెళ్దాము అని అనుకుని ప్లాన్ అనమాట. ఏమవుతుందో చూడండి. అందరికీ గ్లాసెస్లో వేసేసారు చక్కగా. వెళ్ళామంటే ఇంకా హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి మాట్లాడుకుంటూ ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుందండి. మా మా పొట్టిది కూడా వస్తుంది కదండి, అది బాగా అల్లరి చేసేస్తుంది అక్కడ. దాని అల్లరి మాకు టైంపాస్ అయిపోతుంది. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది రంజాన్ మాసం కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ హలీం దొరుకుతుంది కదా, అందరం హలీం టేస్ట్ చేద్దామని బయలుదేరామన్నమాట. చూడండి ఇక్కడ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి కదా. ఎప్పటి నుంచి ఇది క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదండి. సో ఇప్పుడు సడన్గా అలా క్యాప్చర్ చేసేసాను. ఆ తర్వాత చెప్పాను కదండి మార్నింగ్ ఇక్కడ జాతర అవుతుంది ఈవినింగ్ అనేసి. ఇక్కడ జాతర అయితే చాలా క్రౌడ్, ఎంతమంది జనాలు వచ్చారండి. చక్కగా అంతా పర్స్ అంటారు కదా, తీర్థం అని అలాగనమాట జరుపుతున్నారు. చాలామంది జనాలు గుడికి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్తున్నారు, అక్కడ అన్ని షాపింగ్ అంతా చేసేవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. చాలా క్రౌడ్ ఉందండి. చాలాసేపు ట్రాఫిక్లో ఉండిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా జనాలు ఉన్నారు, మధ్య మధ్యలో వెహికల్స్, మనుషులు అంతా అక్కడే. చాలా బాగా చేస్తున్నట్టున్నారు పండుగ. అందరూ నూకాలమ్మ తల్లికి దండం పెట్టుకోండి చక్కగాను. ఆ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆ తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. అటు నెమ్మదిగా ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని వెళ్తుంటే, అంటే మీరు ఎంతమంది అండి హలీం టేస్ట్ చేశారు? ఈ రంజాన్లోని హలీం అనేది మనకు బాగా దొరుకుతుందండి, కానీ ఎక్కడ పడితే అక్కడ టేస్టీగా ఉండదండి. స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్లోనే మంచిగా ఉంటుందండి హలీం అన్నది. మీరు ఎవరైనా టేస్ట్ చేయకపోతే వెంటనే టేస్ట్ చేయండి. మేమైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అవుతూ మధ్యలో అలా వెళ్తుంటూ మాట్లాడుకుంటూ ఈవినింగ్ అలాగా లైటింగ్స్, అంటే లైటింగ్ అంతా షేడ్ అయిపోయింది బాగాను. బాగా డార్క్ నైట్ అయిపోయింది కదా, అందుకే ఈవినింగ్ అలా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే కొన్ని క్యాప్చర్ చేశానన్నమాట. ఆ తర్వాత మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత అక్కడ స్వీట్ షాప్ ఉంటే అది కూడా క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏనుగులు పెట్టారండి, భలే ఉన్నదండి. చుట్టూ వాటర్ ఫాల్స్ లాగా ఫౌంటైన్లా పెట్టేసి మధ్యలో ఒక ఏనుగు పెట్టి దాని మీద ఒక అతను ఉన్నారనమాట. అక్కడ సిగ్నల్ పడితే అందరం ఆగాం. నేను ఇలా వీడియో తీసుకుంటే అందరూ డిఫరెంట్గా చూస్తున్నారండి. ఆ తర్వాత అలాగా క్యాప్చర్ చేస్తున్నాను. ఆ తర్వాత మేమైతే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు నార్థన్ సర్కస్ విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. నార్థన్ సర్కస్ ఉంది కదా, అక్కడైతే పెట్టారండి హలీము. మా పొట్టి మీ అందరికీ హాయ్ చెప్తుంది. హ్యాపీ ఉగాది అని కూడా చెప్తుందండి. మా డాడీ కూడా హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. తర్వాత ఇక్కడ నార్థన్ సర్కస్ దగ్గర బయట అవుట్లెట్లో పెట్టారండి హలీం ఉందండి. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చికెన్ హలీం ఉంది, మటన్ హలీం ఉంది. చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్గా చేశారండి. అది మటన్ హలీం, ఇది చికెన్ హలీం అనమాట. చాలా టేస్టీగా అప్పటికప్పుడు అలా బాయిల్ అవుతుంది, వేడి వేడిది హలీం వేసి దాంట్లో కొంచెం జీడిపప్పు వేశారు, తర్వాత కొత్తిమీర వేశారు, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేశారండి. తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి 1 స్పూన్ గీ కూడా వేశారండి. అప్పటికప్పుడు అలా వేడి వేడిది ఇస్తున్నారండి. చాలా టేస్టీగా ఉందండి హలీం మాత్రం. మీరు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా టేస్ట్ చేయండి. మళ్ళీ రంజాన్ అయిపోతే మనకు దొరకదండి. తప్పకుండా మీ అందరూ వెళ్ళండి. అక్కడే లైవ్గా మీరు అక్కడే తిన్నారనుకోండి, వేడి వేడిది టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. చాలా బాగా చేశారు. చూపిస్తున్నాను చూసారా,
మీకు కూడా నోరూరిపోతుంది కదా! ఎంత బాగా చేశారండి. మేమైతే టేస్ట్ భలే ఉందండి. బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నామైతే. నేనైతే బాగా నచ్చింది. హలీం మాత్రం సూపర్ ఉంది. బాగా చేశారు. చాలా టేస్టీగా చేశారు. మీరందరూ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ఈ హలీం టేస్ట్ చేయాల్సిందేనండి. ఆ తర్వాత తినేసి కొంతసేపు అక్కడ బయట కూర్చోవడానికి సిట్అవుట్ బాగుందండి. ఆ ఓపెన్ స్పేస్‌లోని చక్కగా కొంతసేపు కూర్చుందాము అనేసి అనుకొని కొంతసేపు కూర్చున్నాము. ఆ తర్వాత లోపల అక్కడ బుద్ధాది పెట్టారండి. చాలా బాగుంది. కొన్ని పిక్స్ తీసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట. కొన్ని పిక్స్ తీసుకొని బయటకొచ్చేసి ఆ బయట చల్లగా ఉంది కదా! అక్కడ కూర్చున్నామన్నమాట. కూర్చున్నప్పుడు ఈ పొట్టిది నా దగ్గరికి వచ్చేస్తది కదా! వచ్చేసి నాతో టైం స్పెండ్ చేస్తుందన్నమాట. మీ అందరికీ హాయ్ చెప్తుంది. బాగున్నారా అని చెప్తుంది. అందరూ బాగున్నారా అని అడుగుతుంది. వెరీ ఎక్స్‌ప్రెసివ్, వెరీ యాక్టివ్, వెరీ నాటీ కూడానండి. ఆ తర్వాతేమో మేము అలాగా కొన్ని పిక్స్ అవి దిగేసి ఇంటికి వెళ్ళిపోయామండి. మీకు ఎలా అనిపించిందని మీకు గనుక